ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి మన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతైనాను మనం అందరము కూడా కృతజ్ఞతాబద్ధులమై ఉన్నాము. కాబట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అదే విధముగా అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి సంఘమునకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పల్లవి పాడుకొని వర్తమానంలోకి వెళ్తాము. ఇదైతే ఒక్క నిమిషం మోకరించండి. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా.
సహాయకుడు నీవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు ప్రభువా. మహాపరిశుద్ధుడా నీకే స్తుతి వందనాలు. మా నిత్య స్తోత్రాలుడా నీకే స్తోత్రములు. ఆరాధనకు యోగ్యుడా నీకే వందనాలు. అబ్రహాము నమ్మిన దేవుడా నీకే స్తోత్రములు నాయనా, నీకే స్తోత్రములు నాయనా, నీకే వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయములో నీ మాటలు నాయన మేము ఉంటూ ఉండగా మాట్లాడే దేవునిగా మా మధ్యకు దిగి రమ్మని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. వాడబడేది ఎవరై ఉన్నప్పటికీ వాడుకునే దేవుడవు, గొప్ప దేవుడవై ఉన్నావయ్యా, నీకే స్తోత్రములు నాయన. నీ నామ మహిమ ఘనత కొరకు మా జీవితములలో గొప్ప కార్యములు చూచినట్లుగా నీ మహిమను మా మధ్యకు దిగి రానిమ్ము అని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా నా మదిలో మెదులుతున్నటువంటి పాట ఈ పాట. ఎందుకంటే భక్తుల వరకునే బయటికి తీసుకురాలేదు. వారి ఎంతగానో నలగగొట్టబడి మొత్తబడి ఎన్నో శ్రమలను అనుభవించి, ఎన్నో ఇక్కట్లను అనుభవించి, ఎన్నో అవమానాలను అనుభవించి వారి యొక్క జీవితాల గుండా వచ్చినటువంటి మాటలు కాబట్టి ప్రతి హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఉంటాయి. నా హృదయాన్ని కూడా కదిలించాయి. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. నేను ఈ పల్లవి అంటే ఎందుకంటే నిజం చెప్పాలి కదా, నాకు ఈ పాట మొత్తం పాడటం రాలేదండి. ఎందుకంటే ఆయనకే సాధ్యమేమో, మీది పాట రాసిన ఆయనకి చాలా కష్టమైంది. చాలా పాటలు పాడగలిగాను కానీ ఈ పాట పాడాలంటే ఎందుకో ఎక్కడో తప్పిపోతానేమో అన్న భయం ఉండి ఈ యొక్క పల్లవి ఒకటి పాడాను. ఎందుకంటే ఏదైనా దేవుని నామమునకు ఆశ ఉన్నది పాడాలి అని. కొన్ని రోజులుగా ఎందుకో నా మదిలో ఈ యొక్క పల్లవి అనేది మెదులుతూ ఉంది. దాని నిమిత్తంలోనే దైవజనులు వాక్యం పంచుకోవాలి అనగానే నాకు కూడా ఒక మదిలో ఒక మాట, ఒక పదం అనేది జ్ఞాపకం వస్తూ ఉంది. దాన్ని ఈరోజు నేను వాక్యంగా పంచుకోవాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. వాక్యం పంచుకునే ముందు ఒక చిన్న ప్రశ్న వేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. మనమందరము కూడా దేవుని బిడ్డలము, అది అందరికీ తెలిసింది. మనమందరము కూడా ప్రార్థనా పరులమేమా? మనమందరము కూడా ప్రార్థనా పరులమేనా? చెప్పాలి. ప్రశ్న అన్నాను కదా, జవాబు అనేది రావాలి. మనమందరము కూడా ప్రార్థనా పరులమేనా? కాదు అంటే దేవుని నామమునకు అవమానం, అవును అంటే దేవుని నామమునకు మహిమ. ఇప్పుడు చెప్పండి, అందరము కూడా ఆయన రక్తంలో కడగబడిన వారమే కదా? నిశ్చయంగా కాలు రెగరేసుకొని చెప్తారు, అవునా రక్షణ పొంది ఉన్నాము అని కదా, బాప్తిస్మం పొందుకుని ఉన్నాము అని చెప్తాం. అంతే కదా, దైవజనులు అందరూ బాప్తిస్మం పొందుకున్నారంటే ఏం చెప్తాం? ఎత్తేస్తాం. ఏదో పరుగు పందెంలో బాగా విజయంలో సాధించిన వారిగా. రక్షణ పొందారా అనగానే ఉన్నామండి అని చెప్పేసి చేతులు ఎత్తుతాము కదా. మనమందరము ప్రార్థనా పరులమేనా? చిన్న ప్రశ్న. ఎప్పుడైనా వేసుకున్నారా? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారండి, మీరు అందరూ ప్రార్థనా పరులు అంటారు. నిజంగా మనం ప్రార్థనా పరులమేనా? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పుకున్నప్పుడు ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అవుతామో? సాఫ్ట్వేర్ జాబ్లో ఒక ప్రోగ్రామర్గా కానీ, ఒక డెవలపర్గా కానీ, ఒక టెస్టర్గా కానీ ఉన్నప్పుడు ఆ వర్క్ చేస్తూ ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతే కదా. అలానే మనము ప్రార్థనా పరులము అని ఒక నామాన్ని పెట్టుకొని ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు మనము నిజముగా ప్రార్థనా పరులమేనా? ఇప్పుడు ఉద్యోగం చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జీతం ఇస్తారా రాదా? ఖచ్చితంగా ఇస్తారు. వర్క్ చేయకపోతే తీసేస్తారు, అది తర్వాత ఇష్యూ అనుకోండి. ఖచ్చితంగా వర్క్ చేస్తే నెలకి జీతం పడుతుందా పడదా? అది ఉద్యోగస్తుడికి ఉన్నటువంటి విజయం. మరి నువ్వు నేను ప్రార్థనా పరులమేనా? మనము కూడా ప్రార్థనా పరులమే అయితే మనకి కూడా ఏం కావాలి? జీతము రావాలి, జవాబు రావాలి.
సమాధానము రావాలి. మనము చేస్తున్నటువంటి ప్రార్థనలకి సమాధానాలు వస్తున్నాయా? వస్తేనే మనం ప్రార్థన పరులమండి. నిజమే. విశ్వాసులు మనం ఎప్పుడు పిలువబడతాం? విశ్వాసం ఉంటేనే. ప్రార్థనా పరులు మనం ఎప్పుడు పిలువబడతాం? ప్రార్థన మన దేవుడు ఆలకించి సమాధానము దయచేసినప్పుడే మనము ప్రార్థన పరులము. దేవుని యొక్క నామం ఎంత గొప్ప నామం! ప్రార్థన ఆలకించువాడా. ఆయన పని ఆయన చేస్తున్నాడా లేదా? ఆయన పని ఆయన చేస్తున్నాడా లేదా? ఆయన నామం ఏమైంది? అవును, ఆమెన్ అన్నట్లుగా ఉంది. నీవు చెయ్యాలి, కానీ ఆయన సమాధానకర్తగా నీ ముందుకు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. మరి మనము కూడా ప్రార్థనా పరులము అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మన జీవితాల్లో సమాధానం రావట్లేదు అంటే, విజయం రావట్లేదు అంటే కారణం మనం ఏదో చెయ్యట్లేదు అన్నదే నిజమైన ఏమైనది కారణమై ఉన్నది. కాబట్టి మనల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనము. బ్రదర్ చెప్తుంటే ఇది పెద్ద వాక్యం చెప్తారు అనుకుంటున్నారేమో, అందరికీ తెలిసినటువంటి మాటే. లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనము మొదటి పదమును చదవండి. చాలండి. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అలా మీరు ఒకసారి పలకండి. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అక్కడ చాలా ఎలా ఉందంటే, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మరి మనకి ఇయ్యబడటం లేదంటే మనం ఏం చేయట్లేదు? అడగట్లేదు. అదేంటి బ్రదర్, రోజు అర్ధగంట మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం పూట 3 గంటలు దైవజనుడి కంటే ముందుగానే వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, కూడి కంటే చాలు నేను అక్కడే ఉంటాను తీసివేయకుండా, మరి నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు చేయట్లేదు అన్న ఒక ప్రశ్న. అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? ఏం అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు అన్నది కూడా ఎంతో గొప్ప కారణమై ఉన్నది. అంటే దేవుడు ఊరకనే పరిశుద్ధ గ్రంథంలో మాటలు రాయలేదు కదండి. అందరూ ఏమనుకుంటారు? ఈ వాక్యాన్ని పట్టుకొని, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. చాలా బాగుందండి. ఎందుకంటే దేవుడు చిత్రాల వాడు. పదాలు ఎంత బాగుంటాయి అంటే వినడానికి చాలా బాగుంటాయి. ఏమంటున్నాడు? ఎలా అడగాలి? ఆయన ఇస్తాడు అని అడగాలి, ఆయన దొరుకుతాడు అని వెతకాలి, ఆయన తీస్తాడు అని తట్టాలి. మనం ఎలా అడుగుతామో తెలుసా? మనంతటికి మనమే తీసుకుంటూ ఆయన తడుతూ ఉంటాము. మనంతటికి మనమే అన్ని పొందుకుంటూ ఆయన వెతుకుతూ ఉంటాము. అందుకే మనం కావాలనుకునే మన దగ్గరికి రావటం లేదు. అంటే మనం ఏదో చేయాల్సింది చేయకపోతున్నాము కాబట్టే దేవుడు కూడా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆయన దగ్గరే ఉంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేసి ఉన్నారా? చేసి ఉన్నారండి. నీకు దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో నీ ఉద్యోగాన్ని పొందుకొని ఉన్నావు. దేవుని మందిరము బయట ఉన్నవాడు కూడా ఉద్యోగాన్ని పొందుకున్నాడు. మరి ఏంటి దేవుడు చేసింది? నీకు 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. దేవుణ్ణి నమ్ముకుని వాడికి కూడా 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఏంటి? వాళ్ళు సాక్ష్యం పంచుకోరు, మనం పంచుకుంటాం. అదొకటే జరిగేది. అర్థమైందా? దేవుడు ఏమై ఉన్నాడు? అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు. ఆయన నామం అదే. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేవాడు. ఆయన అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ కూడా ఉపకారి అయి ఉన్నాడు. అలానే ఆయన ఏమై ఉన్నాడు? అడుగు ప్రతివానికి కూడా దయచేసేవాడై ఉన్నాడు. చాలా మంది అంటారండి, ప్రార్థనా పరులు అంటారు, మీరు చేస్తే దేవుడు మాకు ఇవ్వడు, మీరు చేస్తే ఇస్తారండి. సంఘంలో దైవజనులు ప్రసంగం చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు అంటారు. ప్రార్థన అయిపోగానే క్యూ లైన్ కడతారు ప్రార్థనకి. ఎక్కడ థియరీ వింటారు, ప్రాక్టికల్ ఏం చేస్తారో తెలుసా? థియరిటికల్ కి సింక్రనైజ్ అయ్యే విధంగా చేయరు. ఆయన ఏం చెప్తాడు? దైవజనుడు మోకరించండి, ప్రార్థన చేయండి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మీ విశ్వాసం ఏంటో తెలుసా?
మన విశ్వాసం ఏంటో తెలుసా? ప్రసంగం అయిపోగానే దైవజనుల దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, అదే అడగడం. మనం అడిగేది మనం పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అడగాల్సిన వాడి దగ్గరికి వెళ్ళి అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్తాము? మనుషుల దగ్గరికి వెళ్తాము. కాబట్టి కావలసినవి మనం పొందుకొని వారిగా ఉంటూ ఎలా ఉంటున్నాము? నామకార్థమైన ప్రార్థన పరులుగా బ్రతుకుతూ ఉన్నాము. మనకి నిజంగా సిగ్గేయాలండి. దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కదా, ఆయన నామం ప్రార్థన ఆలకించువాడా అని ఆరాధిస్తూ ఉంటాము. కానీ మనము ప్రార్థనా పరులము కాము. ప్రార్థనా పరులు ఎప్పుడైతారు? అడగాలి. అడిగే వారే ప్రార్థనా పరులు అవుతారు. అడగాలి. ఎలా అడగాలి? ఏం అడగాలి? ఏం అడిగితే ఆయన మనకిస్తాడు అన్నది కొన్ని మాటలు పంచుకుంటాను. ఎందుకో నాకు తెలీదు, నా మదిలో దేవుడు పలికాడు. నేను కూడా ఈరోజు ఈ వాక్యాన్ని పంచుకోవడానికి పెద్దగా నేనేమి దేవుళ్ళో ధ్యానించలేదు. బహుశా నా జీవితంలో ఏమైనా కొదువుగా ఉన్నదని నేను అడగాలి అంటున్నాడు, లేకపోతే వచ్చిన మీ జీవితాల్లో ఏమైనా కొదువుగా ఉండి మీరు కావాలని మీరు కోరుకుంటున్నారు, వాటిని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. కాబట్టి దానికి ఏం చేయాలి అన్నది 2-3 మాటల్లో చూసుకుని వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరి యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది? పరలోకాన్ని చేయాలి. ప్రార్థనా పరుని యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది? ప్రార్థనకి సమాధానం రావాలి. అదే కదా. కాబట్టి మన యొక్క నిరీక్షణ సఫలము కావాలి అంటే మనము అడిగేవారిగా ఉండాలి. అడిగినప్పుడు నిశ్చయంగా ఏమంటున్నాడు? అడుగు ప్రతివానికి. ఏమంటున్నాడు? మగవానికి ఆడవానికి అంటున్నాడా? గుడ్డివానికి అంటున్నాడా? లేకపోతే ఉన్నవాడికి లేనివాడికి అంటున్నాడా? చదువుకున్న వాడికి చదువు లేని వాడికి అంటున్నాడా? అన్యుడికి విశ్వాసి అని అంటున్నాడా? అనట్లేదే. మన దేవుడు ఏమై ఉన్నాడు? అడుగు ప్రతివానికి ఇస్తానంటున్నాడు. ఆయనకి ఏ భేదము కూడా లేదు. మనకే భేదాలు ఉంటాయి. నువ్వు చేస్తే ఇస్తాడు, నేను చేస్తే ఇవ్వడం అంటా ఉంటాం. కానీ దేవుడు నల్లగా ఉన్నవాడిని ప్రేమిస్తాడు, తెల్లగా ఉన్నవాడిని ప్రేమిస్తాడు. కాళ్ళు లేని వాడిని ప్రేమిస్తాడు, కాళ్ళు ఉన్నవాడిని ప్రేమిస్తాడు. కాళ్ళు లేనివాడు ప్రార్థన చేస్తే ఆలకించినా, కాళ్ళు ఉన్నోడు ప్రార్థించకపోయినా ఆలకిస్తాడు. కానీ ప్రార్థించమని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు కదా. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయనకి ఏ భేదము కూడా లేదు. ఎవరు అడిగినా కానీ ఆయన ఇవ్వడానికి సిద్ధహస్తుడై ఉన్నాడు. కానీ అడగాలండి. అడగడానికి ధైర్యం కావాలి. ఎందుకు బ్రదర్ అడగడానికి ధైర్యం? నాకు ఉద్యోగం కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వని అడగడానికి అంత ధైర్యం కావాలా అంటారేమో. అవి అందరికీ వస్తాయండి. ఆయన నీకు కానీ నాకు కానీ ముందే చెప్పాడు, మీరు అడగకపోయినా వాటన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తాను అని. ఆయన మనకి ఇవ్వాలి అనుకుంటున్నది గొప్పది, మనం అడుగుతున్నది తాత్కాలికమైనది. కానీ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మహిమైశ్వర్యంలో మనకి అనుగ్రహించాలి అని. మన స్థాయిని బట్టి కాదు. నువ్వు చదువుకున్న వాడు అని నీకు ఒకలాగా అనుగ్రహించను, చదువు లేని వాడికి ఒకలాగా అనుగ్రహిస్తాడండి? లేదు. ఎవరైనా సరే అడగాలే కానీ ఇవ్వడానికి ఆయన ముందడుగు వేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. లూకాసు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడించబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో. ఇది మనకి సంబంధించిన మాటే. నానా విధమైన రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారు ఎవరెవరి యొద్ద ఉన్నారు అంటే, నీకు నాకు సమస్య వచ్చినప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట. నానా విధములైనటువంటి రోగముల చేత పీడించబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ కూడా ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. గర్వము అనే రోగము, క్షమించలేనటువంటి రోగము, సమాధానము కలిగి లేనటువంటి రోగము, కక్ష, కుట్ర, కుతంత్రాలు, తీర్పు తీర్చడి స్వభావము, తిరుగుబాటు చేసేటటువంటి స్వభావము,
ఇలాంటి రోగాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఆయన యొద్దకు తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తాను అంటున్నాడంటే స్వస్థపరుస్తాను అంటున్నాడు. అది అక్కడ మాట్లాడటమే కాదు, నేను రక్షింపబడి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం అడగాల్సింది ఏమై ఉన్నదో తెలుసా? నశించిపోతున్నటువంటి ఒక ఆత్మ రక్షింపబడడం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఎవరైతే నానా విధములైన రోగముల చేత పట్టి పీడించబడుతున్నారో ఆయన యొద్దకు తీసుకొని రావాలంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని దేవుని సన్నిధిలోకి తీసుకురామంటే కాదు. ఎవరు రారు, పట్టుకొని తంతారు, నలుగురిని పంపించి మరీ తల్లిస్తారు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళకి కదా. ఏం చేయాలి? నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుణ్ణి అడగాలి. అడిగితే నిశ్చయంగా ఏం చేస్తాడో తెలుసా? ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన అటువంటి పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో వారి గురించి నీవు ప్రార్థన చేయాలి అంటే నీకేముండాలి? మొదటిగా ప్రేమ ఉండాలి, రెండవదిగా ఆసక్తి ఉండాలి. నీకు వారి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తావు? మోకరించి దేవుణ్ణి అడుగుతావయ్యా, ఆ బిడ్డ పాడైపోతున్నాడయ్యా, ఆ బిడ్డ కోపముతో రగులుకుంటున్నాడయ్యా, ఆ బిడ్డ ప్రేమ లేని వాడిగా ఉన్నాడయ్యా, ఆ బిడ్డ సమాధానం కలిగి జీవించట్లేదయ్యా అని నీవేం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి అడగాలి. అడిగితే ఏమవుతుంది? మన దేవుడు ఏమై ఉన్నాడు? స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నీ పక్కనున్న నీ సహోదరుడు స్వస్థపరచబడాలి అన్న నీకు ఆశ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? అడగాలి. అడుగు ప్రతివానికి. లోకంలో ఉన్న వాళ్ళు దేవుని యొద్దకు రావాలంటే ఎలా జరిగిందండి? రక్షింపబడిన వారు రక్షణ లేని వారి గురించి అడిగితేనే రక్షణ మార్గంలోనికి వస్తారు. రక్షింపబడి ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా రక్షణ పొంది ఉన్న మనము ఏమడుగుతామో మన అవసరాలను బట్టి అడుగుతూ ఉంటే ఇంకెక్కడ వస్తారు? నశించిపోయేవారు. దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఇవ్వాల్సింది ఒకటే ఉన్నది. నువ్వేం అడగాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఎవరైతే కట్ల చేత కట్టబడి ఉన్నారో వారందరి కోసం దేవుని సన్నిధిలో నీవు అడిగేవాడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడు? స్వస్థపరిచేవాడై ఉన్నాడు. తలనొప్పి వస్తే స్వస్థపరుస్తాడు, ఒళ్ళు నొప్పులు వస్తే స్వస్థపరుస్తాడు. అవన్నీ మానవునికి వచ్చే సహజమైన రోగాలే, అవునా? దేవుని సన్నిధికి వచ్చే నీకు తగ్గుతుంది, సంఘం బయట ఉన్న వాడికి కూడా తలనొప్పి వస్తే తగ్గుతుంది. కానీ మాయదాని రోగం ఏం రోగం? దేవుడు ఎవరో తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళని దేవుడి దగ్గరికి రావాలి అంటే దేవుడు ఎవరో ఎరిగి ఉన్నవారు ఏమనగాలి? సత్యవంతుడై ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళి సత్యము ఎరగని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ నశించిపోకుండా ఆయన సన్నిధికి వచ్చే విధంగా ఉంటుంది. మనం అడుగుతున్నామా? ఇది అడిగితే మనం ప్రార్థన పరులమండి. మొదటి ప్రశ్న, మొదటి సమాధానం ప్రశ్నకి. నువ్వు ఇది అడిగితే నిజంగా ప్రార్థన పరులే. నీ నిజ ప్రార్థనలో, నిత్య ప్రార్థనలో ఒక్కరి గురించి అయినా నీవు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కరి గురించి అయినా నీవు దేవుని సన్నిధిలో దేవుడిని అడుగుతున్నావా? ప్రార్థన చేయటం ముఖ్యమే, వాక్యం చదవటం ముఖ్యమే, దేవుని సన్నిధికి రావటం ముఖ్యమే. వాటన్నిటికీ ఇచ్చిన ప్రాముఖ్యమైనటువంటి అవన్నీ థియరిటికల్ గా ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, ఆరాధనలకు వస్తారు. ప్రాక్టికల్ ఎక్కడ ఉంటుంది? ఒక ప్రాక్టీస్ చేయాలి. దేని మీద? ఒక ఆత్మ మీద నువ్వు ప్రాక్టికల్ చేస్తే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి? నువ్వు అడగాలి. నువ్వు అడిగినప్పుడే ఏమవుతుంది? ఆత్మ రక్షింపబడుతుంది. అవునా కాదా? ఎప్పుడు థియరిటికల్ గా ప్రార్థన చేస్తూ చదువుతూ ఇలానే ఉంటే ఇంకా ఎలా వస్తారు మన పక్కన ఉన్న వాళ్ళు? నశించిపోయే వారి కోసం మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అడిగే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? స్వస్థపరుస్తాను అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏమంటున్నారు? సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచును. మన దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ప్రార్థిస్తాం, అయ్యా నీవు స్వస్థపరిచే దేవుడు, అయ్యా స్వస్థపరచు దేవుడా, యెహోవా రబ్బా అని ఎన్నో ఆయన నామాలు మనకి మించి ఇంకెవరికి కూడా తెలియవేమో. మేబీ అలా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి స్వస్థత వస్తుందా? మన జీవితాల్లోనే మనకి స్వస్థత రాదు. మన ప్రక్కవారి జీవితాలు ఎలా వస్తుంది స్వస్థత? ఎప్పుడు నీ జీవితంలో స్వస్థత వస్తుందో తెలుసా? ఎప్పుడు నీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడో తెలుసా? నీ దృష్టి పక్కనే వాని మీద ఉన్నప్పుడే నీ మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అందుకనే ఆయన సెలవిచ్చాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని
ప్రేమించమన్నాడు. నీ పక్కన ఉన్నవాడిని నీవు ప్రేమిస్తేనే వాడి గురించి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడిని రక్షిస్తాడు, వాడితో పాటు నీ కుటుంబం అంతటిని కూడా రక్షించేవాడే అన్నాడు. కాబట్టి ఏం లేదండి, సింపుల్. నీ పక్క వాడి గురించి నువ్వు ప్రార్థన చేయడానికి ప్రాక్టీస్ చేయి. అది చేయడానికి చాలా గట్స్ కావాలండి. నీ ఉద్యోగం 8 గంటలు చేయడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటావు, చేస్తావు, కింద మీద పడతావు. కానీ నశించిపోయే ఒక ఆత్మ కొరకు ప్రార్థన చేయడానికి ఎంతసేపు సమయాన్ని వెచ్చిస్తున్నావు? జ్ఞాపకం చేసుకో. మన గురించి చేసుకోపోయినా ఏం కాదండి, వాళ్ళ గురించి ఒకరోజు ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో నీవు అడక్కపోయినా నీకు కావాల్సిన దేవుడిని ముందుకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన పనిని మనం చేసినప్పుడు మనకి ఏం కావాలో దేవుడికి బాగుగా ఎరిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం అడుగుతున్నాము? అడిగే వారికి దేవుడు ఏం అనుగ్రహించేవాడు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని లేపి చదువు. మీలో ప్రతి వానిని వాని దుష్కృతం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాడు. చాలండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, నాకేమన్నాను? అడుగు ప్రతివానికి కూడా ఇయ్యబడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. చాలా ఈజీగా అర్థమయ్యేటటువంటి వాక్యమే కదా. ఎవరిని పంపాడు మన కోసం? నీవు నేను దుష్టత్వంలో ఉన్నాము, మనల్ని బాగు చేయడం కోసం ఎవరు వచ్చి ఉన్నారు? మంచి దేవుడు, లోక రక్షకుడు, సర్వయుగములను ఏలే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం పంపాడు. కాబట్టే మనం అందరము ఈ రోజు ఆశీర్వాదములకు వారసులమై ఉన్నామండి. అవునా కాదా? అవునా కాదా? మనందరము కూడా దుష్టత్వం నుండి విడిపింపబడ్డామా? విడిపింపబడలేదా? విడిపింపబడలేదండి. నిజంగా మనల్ని విడిపించడం కోసం ఆయన వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్, సంఘంలోకి 2 విశ్వాసులు ఉన్నారు. అంటే చాలా మంది ఉంటారు, నేను తీసుకున్నాను ఇద్దరినే. 2 విశ్వాసులు ఉన్నారు. 2 విశ్వాసులు సహవాసంలోనే ఉన్నారు. వాడి గురించి వీడి గురించి వాడికి తెలుసు. దేవుని సన్నిధికే వస్తారు, దేవుని బిడ్డలే. దేవుని సన్నిధిలో దేవుని దైవచనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటూ ఉండగా కొన్ని క్వాలిటీస్ గురించి దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. బోధించినప్పుడు 2 విశ్వాసులే, 2 కూడా క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేవారే, ప్రార్థన చేసేవారే, వాక్యాన్ని చదివేవారే, ఆరాధనలో పాల్గొనేవారే, దేవుని పరిచయం చేసేవారే. వాక్యం చెప్తూ ఉంటూ ఉండగా వాక్యము ఎవరితో మాట్లాడేది? ఏమది? సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడేది. ఎందుకు? ఆయన చెప్పాడు, అడుగు ప్రతివానికి ఇస్తానన్న దేవుడు ప్రతివానితో మాట్లాడే దేవుడే ఉన్నాడు కదా. కానీ విశ్వాసుల యొక్క లక్షణాన్ని నేను చెప్తున్నాను. దైవచనుడు ఏదైనా ఒక సందేశం ఇస్తూ ఉంటూ ఉండగా ఫలానా ప్రేమ లేనివాడు అని దేవుని వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు అనుకోండి, నాతో మాట్లాడుతున్నాడు అని విశ్వాసం తీసుకోడు. సహవాసంలో ఉంటారు కదా వాళ్ళిద్దరు, వాడు ప్రేమ లేని వాడైతే వాడి గురించే దైవజనులు మాట్లాడుతున్నాడు. కోపం ఉండకూడదు అంటే వాడు కోపిస్తాడు, వాడితోనే మాట్లాడుతున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. కానీ విశ్వాసుల యొక్క దుష్టత్వం ఎలా ఉంటుందో తెలుసా? దృష్టి పక్కవాని మీద ఉంటుంది. ఏం చేయాలి? నేను చెప్పాను, నీవు నిజంగా ప్రార్థనాపరుడు అయితే వాడి గురించి ప్రార్థించాలి. కానీ దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉంటుంది, అది నాకు కాదు, నా పక్కన వాడితో మాట్లాడుతున్నాడు అని సొంత ప్రసంగాలు చేసుకునే విశ్వాసులు లేక పోలేదు. అందుకే మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు. నిజంగా లేరంటారా? నిలబడి ఉన్న నేనైనా, కూర్చున్న మీరైనా చాలా సమయాల్లో మనకి ప్రసంగాలు చెప్తూ ఉంటే కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. ఇది జరిగిందండి. ఎందుకంటే మనం గొప్పవాళ్ళని చెప్పుకోకూడదు, ఎందుకంటే మనం గొప్పవాళ్ళం కాదు. జరుగుతున్న సందర్భాలను బట్టి, రిలేషన్లో ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి కొన్ని ప్రసంగాలకి కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేస్తారా టైటిల్ని, ఇది వారి గురించే చెప్తున్నాడు అని. గొడుగు క్రైస్తవులు అంటారు కదా, మన మీద పడదు వర్షం, పక్కన వాడి మీదే పడిద్ది అని. దేవుడు మనల్ని తడపాలనుకుంటాడు, మనం ఏం చేసుకుంటాం? ముసుగు అనే గొడుగు వేసుకొని పక్కన వారి కోసమే దేవుడు అందుకే ఇంకా మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించడం. దేవుడు మాట్లాడినప్పుడు అది నా గురించే మాట్లాడాడు నీవు అనుకుంటే నిశ్చయంగా నీవేం చేస్తావు?
అయ్యా నాలో నుండి అది తీసివేయని నువ్వు అడుగుతావు. లేకపోతే ఏం చేస్తావు, పక్కవాడు అలాంటి వాడయ్యా అని చెప్పి అడుగుతావు. సుక్కని పరిశీలన ప్రార్థన తెలుసు కదా, అలానే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనమేంటో మనకి తెలిసినప్పుడు మనం పక్క వారి గురించి యోచన చేయి. దేవుడు మనతోనే మాట్లాడుతాడు అన్న యోచన కలిగి ఉంటాం. అలాంటి దుష్టత్వం, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఉంటాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్. మనందరము కూడా దుష్టత్వం నుండి విడిపింపబడిన వారమే అనుకున్న భ్రమలో ఉంటున్నాము, కానీ దుష్టత్వం నుండి విడిపింపబడని వారిగా ఉన్నాము. ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉన్నాము, అయ్యా నీవు నాకు రక్షణనిచ్చావు, బాప్తిస్మమిచ్చావు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఇంకా నేను దుష్టత్వంలో ఉన్నానయ్యా, దాని నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేశారా? మనము దుష్టత్వం నుండి విడిపింపబడము, కానీ కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? పక్కవాడిని దుష్టత్వం నుండి విడిపించయ్యా అని చెప్పి ప్రార్థిస్తాము. ఎంతవరకు నిజమండి? మనకి రోగం తగ్గకుండా పక్కన రోగాన్ని తీసేయని కోరుకోవటం. మొదట నీ రోగం పోయిందనుకో నువ్వు బ్రతుకుతావు, తర్వాత ఇంకొకటి బ్రతికించాలని చూస్తావు. నువ్వే రోగంతో చచ్చినప్పుడు ఇంకొకటి గురించి ఎలా ఆలోచించగలవు? అలాంటప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడా? నువ్వు ఒకవేళ చెప్పినా వింటారా? చెప్పొచ్చావులేవయ్యా, నీ బ్రతికే బాలేదు, నా గురించి ఏం చెప్తావని అంటారు. అవునా కాదా? అందుకే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అడుగు ప్రతి వానికి కూడా ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు వచ్చి ఉన్నాడండి. మనం ఆశీర్వదింపబడిన స్థితిలో ఉండాలి అంటే మన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రక్క ఉన్న వారి యొక్క స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో, మన జీవితం ఒకవేళ దుష్టత్వంలో ఉన్నదేమో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో అడిగి దాని నుండి మొదట విడిపింపబడినప్పుడే ఆ తర్వాత నీవేం అడుగుతావో వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ మనస్సులో కోపాన్ని ఉంచుకొని అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే ఇస్తాడండి? ఎవరేది పడితే అందరికి ఇస్తాడు. అంటే నేను పరిచర్య చేస్తున్నాను అయ్య గారు, నేను పాట పాడుతున్నాను అయ్య గారు, నేను ఏదేదో చేస్తున్నాను అయ్య గారు, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడండి? ఆశీర్వాదమునకు వారసులు అనేవారు కొందరే ఉంటారు. అందుకే నేను అంటున్నాడు, ఏర్పరచబడిన వారు, చెప్పండి, చెప్పాలి కరెక్టే నేను అన్నది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడిన వారేనా? ఇందాకే చెప్పాను, లోకంలో ఉన్నవాడికి ఉద్యోగం ఉంటుంది, మనకి ఉద్యోగం ఉంటుంది, ఆశీర్వదింపబడినట్టు కాదు. మనకంటూ ఒక స్పెషల్ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదం ఉంది, అత్యధికమైన ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలు దేనికి వారసులో తెలుసా? అత్యధికమైన ఆశీర్వాదములకు వారసులు. మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో పోల్చుకొని వాడికి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? అక్కడికి ఇక్కడికి వాళ్ళు ఆశ్చర్యపోవాలి మన జీవితాల్లో కార్యాలు చేసి, అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినట్టు. అలాంటి కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే మనం ఎలా అడుగుతున్నాము, ఏ హృదయంతో అడుగుతున్నాము, ఎటువంటి క్యారెక్టర్ కలిగి దేవుడిని అడుగుతున్నాము? నిజంగా గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలరా అండి, నేను అడిగే ప్రతి దానికి దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు అని? ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో మన బ్రతుకుల్లో మోకరించినప్పుడు మొదటిగా మన జీవితంలో నాకు అది కావాలయ్యా ఇది కావాలి అని అడగద్దు. నాలో ఇది ఉందయ్యా ఇది తీసేయ్యా అని అడుగు. నువ్వు నిశ్చయంగా నీకు ఏం కావాలో అది నీకు ఇస్తాడు దేవుడు. అర్థమైందా? ఏదో సింపుల్ గా పాపినైనా నన్ను క్షమించయ్యా కరెక్టే. లోకంలో ఉన్న వాళ్ళకి ఒక స్టోరీ చెప్పాలంటే గంట సేపు కూర్చుంటాం, కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాపినైనా నన్ను క్షమించయ్యి. ఏం పాపాలు చేశావు? ఎప్పుడన్నా విశాలపరిచి ఆయన దగ్గర మాట్లాడావా? బాగా చెప్తాం కదా, ఎలా వచ్చానంటే బ్రదర్ ఇలా వచ్చాను, ఇలా ఎక్కాను, ఇది దిగాను, అలా దిగాను అని చెప్తాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? ఒక్క నిమిషంలో పాపినైనా నన్ను క్షమించేయాలి. ఇంకెక్కడ దేవుని సన్నిధిలో గడపడానికి ఎలా గడుపుతారు బ్రదర్ అడిగేవాళ్ళకి ప్రశ్న. ప్రార్థన ఎంతసేపు చేయడం ఎలా సాధ్యం అడిగేవాళ్ళకి ప్రశ్న. ఒక స్టోరీ చెప్పమంటే గంట సేపు సమయం తీసుకుంటాం కదా, ఒక ప్రసంగం ఇవ్వమంటే గంట సేపు ప్రసంగం తీసుకుంటాం కదా. ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క జీవితం మార్చబడడానికి దేవుని సన్నిధిలో నీవు ఎంతగా నీ యొక్క స్థితిని వ్యక్తపరుచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము చేస్తానండి. సియోనులో శేషించిన వానికి
నిలవబడిన వానికి యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై అనగా జీవము పొందుటకై యెరూషలేములో యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి ఇందాక స్వస్థపరిచాడు, తర్వాత ఆశీర్వదించాడు దుష్టత్వం నుండి. ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. యెరూషలేము అంటే దేవుని పట్టణము, దేవుని యొక్క సన్నిధి. ఎవరైతే ఇలా అడుగుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అడుగు ప్రతివానికి అనుగ్రహిస్తానంటున్నాడు. అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా అని అడిగే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పలుకుతున్నటువంటి మాట. యెరూషలేములో దాఖలైన ప్రతివానికి, దేవుని సంఘములో, దేవుని పట్టణములో నీ నామము దాఖలైందా? రిజిస్టర్ అయిందా? జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేములో దాఖలైన ప్రతివానికి కూడా పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. అడిగేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నిశ్చయంగా ఆయన సన్నిధిలో మనం అంటున్నామా? నీవు చేసిన ప్రార్థన దేవుడు తన యొక్క లిస్ట్ లో చేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? యెరూషలేములో దాఖలైన ప్రతివానికి కూడా పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. మనం పరిశుద్ధులమా? మనం అందరం యెరూషలేములో దాఖలైనామా? యెరూషలేములో మన యొక్క సంఘములో నీవు ఒక సభ్యుడిగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావా? రక్షింపబడి ఉన్నావు, నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావు. నీవు మరి పరిశుద్ధుడిగా పిలువబడుతున్నట్లయితే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? యెరూషలేములో దాఖలైన అనుభవం ఉండాలి. అంటే దేవుని పట్టణములో, దేవుని సన్నిధిలో అనుదినము నీవు ప్రత్యక్షం అవ్వాలి. అవునా? ఆఫీస్లో ప్రతిరోజు పనిచేస్తేనే కదండి శాలరీ వస్తుంది. ఒకరోజు చేయకపోయినా ఏం చేస్తారు? శాలరీ కట్ చేస్తారు. మరి యెరూషలేములో నీవు నిత్యము దాఖలైతున్నావా? దాఖలైతేనే పరిశుద్ధుడిగా నీవు తీర్చబడతావు. పరిశుద్ధంగా కావాలి అని కోరుకునేవారు, పరిశుద్ధుడు అని పిలువబడాలి అని ఆశించేవారు ఏం చేయాలి అంటే నిత్యము కూడా ఆయన సన్నిధిలో దాఖలవ్వాలి. ఆయన సన్నిధిలో మనము అటెండెన్స్ వేయించుకునే విధంగా ఉండాలి. అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, ఆయన సన్నిధిలో నీవు ముఖ దర్శనం చేసుకుంటున్నావా అనుదినము. అలా నీవు ఆయన యొక్క అనుభవాల్లో, ఆయన యొక్క సన్నిధిలో నిత్యము కూడా నీవు దాఖలైతే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. అడిగినంత మాత్రం నేను పరిశుద్ధులుగా పిలవను. ఏం చేయాలి? నీవు అనుదినము కూడా ఆయన సన్నిధిలో దాఖలయ్యి అయ్యా నన్ను పరిశుద్ధపరచు అని అడిగినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీవేదో ఉడతా భక్తిగా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చి అయ్యా నన్ను పరిశుద్ధపరచు అంటే పరిశుద్ధపరచు. మన దేవుడు నిత్య పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా పిలువబడాలి అంటే యెరూషలేములో నిత్యము కూడా మనము దాఖలైన అనుభవం మనం కలిగి ఉండాలి. ఒకళ్ళ కోసం మనం దేవుని సన్నిధికి రాకూడదండి. ఒకళ్ళు ఏదో అంటారు అని దేవుని సన్నిధిలో మోకరించకూడదండి. మనకంటూ ఎదురు చూసే ఒకరున్నారు, మన దేవుడు. ఆయన కోసం మనము దాఖలయ్యే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పరిశుద్ధత అనే వస్త్రము చేత మనల్ని అలంకరించే వాడై ఉన్నాడు. అలానే కాదండి, అలా ఉన్న వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. ఇదొక్క మాట పంచుకొని ముగిస్తాను. 66వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 66, 12, 13 వచనాలు చదువుకుందాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాచేతును. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అండి. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. చాలండి, తర్వాత చెప్తాను తర్వాత మాట.
ఏమంటున్నాడు? ఇందాక నేను పంచుకున్నాను కదా, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, యెరూషలేములో నీవు నిత్యము దాఖలైతే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం, మీరు చక్కన ఎత్తు కొనబడేదరు. ఏమంటున్నాడు? మీరు చక్కన ఎత్తు కొనబడేదరు. మనము దేవుని చక్కన ఎత్తుకొనబడితే మనం అడగాల? మనం అడగాల్సిన అవసరం లేదు. నీవు నిజముగా దేవుని సన్నిధిలో యెరూషలేములో నిత్యము దాఖలైతే గనక దేవుడు పలుకుతున్నటువంటి మాట, మీరు చక్కన ఎత్తుకొనబడెదరు. నీవు దేవుని చక్కన ఉండాలి అన్న ఆశ నీకుంటే యెరూషలేములో నీవు నిత్యము కూడా దాఖలవ్వాలి. అంతేకాదు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. అందరు ఇళ్లలో తల్లిదండ్రుల యొక్క మోకాళ్ళ మీద ఆడింపబడి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నా దగ్గరికి నిత్యము కూడా దాఖలైతే నా మోకాళ్ళ మీద నిన్ను ఆడిస్తాను అంటున్నాడు. అంతేకాదు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడా? లేకపోతే ఒకని భార్య వాణిని ఆదరించినట్లు, ఒకని భర్త వాణిని ఆదరించినట్లు, ఒకని స్నేహితుడు వాణిని ఆదరించినట్లు అంటున్నాడా? చెప్పండి, లేదు కదా. ఏమంటున్నాడు? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. అలానే కాకుండా యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. మనకి ఆదరణ, ఆనందము, సంతోషము ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలో. దేవుని లేఖనం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నిత్య సుఖములు కలవు. అట్టి సంపూర్ణమైన సంతోషము, నిత్య సుఖము మన జీవితంలో కావాలి అంటే, మనం అడిగింది యావత్తు మనం పొందుకోవాలి అంటే, యెరూషలేములో నిత్యము కూడా మనము దాఖలైన అనుభవంలో మనం ఉన్నప్పుడే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. మనం ఎవరి చేత ఆదరింపబడుతున్నాము అన్నది ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితంలో నిశ్చయంగా దేవుని చేత నీవు ఆదరింపబడట్లేదు అంటే మరి ఎవరి చేతను నీవు ఆదరింపబడుతున్నావు? నీ స్థితి ఒక్కసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని దీవించువాడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి, కానీ ఇంతటితో నేను ముగిస్తాను. ఏదేమైనప్పటికీ ఒకటే అండి, అడిగే ప్రతివానికి కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఏం అడుగుతున్నాము అన్నది ప్రశ్న. ఏం అడగాలి అన్నా మొదట మనము ఆయన సన్నిధిలో దాఖలవ్వాలి. ఆయన ప్రేమని కలిగి ఉండాలి. ఆయన ప్రేమని కలిగి ఉన్నప్పుడే మన దృష్టి ఇతరుల మీద ఉంటుంది. ఇతరుల మీద ఉన్నప్పుడు ఆయన పనిని మనము చేసేవారిగా ఉంటాము. అలా చేసేవారు యెరూషలేములో నిత్యము జీవిస్తారు. యెరూషలేములోనే కాదండి, ఆయన యొక్క పరమ కానానులోనికి కూడా మనము అడుగు పెడతాము. సమయం ఉంటే చెప్పేవాడు, కానీ నెక్స్ట్ వర్స్ అదే, ఏం లేదు, ఆయన యొక్క పరలోక పట్టణములో మనం అడుగు పెడతాము. దేవుడు దానిని అడగాలి అంటున్నాడు. అడిగే ప్రతివానికి కూడా దయచేస్తాడు. ఏంటి? పరలోకమును గురించి. అయ్యా పరలోకం చేరాలనుకుంటున్నానయ్యా అని ప్రతిరోజు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారండి? నీ పరలోక పట్టణంలో నేను అడుగు పెట్టాలి అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మన కోరిక, మన యొక్క ఆశ, మన యొక్క నిరీక్షణ ఏమై ఉండాలి? ఆయన రాజ్యంలో మనం అందరము కూడా అడుగు పెట్టాలి. సన్నిధికి వస్తే ఆయన రాజ్యంలో అడుగు పెట్టమండి. గంటల తరబడి ఆయన సన్నిధిలో ప్రార్థించినా అడుగు పెట్టాలి. ఏముండాలి? దేవుడు అడగమన్నది అడగాలి. అడిగినప్పుడే దేవుడు నీకు దయచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతివానికి కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయనని ఏదైనా సరే నాకు ఇది కావాలి ప్రభువా అని అడిగే అర్హత మనం ఎప్పుడు కలిగి ఉంటామో తెలుసా? ఆయన కోరుకునేది మనం అడిగినప్పుడు. మనం కోరుకునేది దేవుడు మనకిచ్చే వాడై ఉన్నాడు. ఆయన కోరిక ఏమైనది? ఆయన యొక్క ఆత్మలని నడిపించాలి. దాని కొరకు నీ యొక్క కోరిక ఉంటే, నీ కోరిక ఏమైనదో నువ్వు అడగకుండానే దేవుడు నీకు అనుగ్రహించే వాడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆశ ఏమై ఉన్నది అడిగే ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం అడుగుతున్నా సరే దానికంటూ ముందు ఒక ధైర్యం కలిగి ఉండాలి. దేని విషయంలో? నువ్వు నిజంగా నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థన చేసి నువ్వు అడిగి చూడు, నెక్స్ట్ డేనే నీ జీవితంలో కార్యం జరిగింది. అలా కాకుండా ఏదో కావాలి అని అడిగితే ఏమి కూడా జరగదు. ఒకవేళ జరిగినా ఏమంటావు? వచ్చి సాక్ష్యం పంచుకొని నా జీవితంలో కార్యం చేశాడు. అవన్నీ కూడా దేవుడి నుండి వచ్చినాయి కాదండి.
ఇందాకే చెప్పాక లోకంలో ఉన్నవాడికి జాబ్ ఉంటుంది, నీకు ఉంటుంది. అది కాదు, ఏదో స్పెషల్ ఉండబట్టే కదా మనం సపరేటెడ్. ప్రీషియస్ అంటాడు దేవుడు. మీరు ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులు అంటారు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి అంటే వాళ్ళు ఏం అడుగుతారు లేదు మనకి తెలుస్తుంది. మనం ఏం అడుగుతున్నాం? మనం కూడా అయ్యి అడుగుతున్నామంటే దుష్టత్వంలో ఇంకా ఉన్నామని. మనం ఏం అడగాలో అది అడిగినప్పుడే నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహించి వాడు ఉన్నాడు. కాబట్టి మన స్థితిలో దేని గురించి బాధపడుతున్నాము, ఎటువంటి ఇబ్బందులు గుండా ప్రయాణం అవుతున్నాము, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండి మనం ఒకవేళ మన జీవిత గమనాన్ని కొనసాగిస్తూ ఉన్నామేమో, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడండి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరం కూడా మోకరిద్దాం. ఏ కోరికతో, ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో బాధపడుతూ ఉన్నావో నా దేవుడు అడుగుతున్నాడు. నీ యొక్క కోరికను నేను సిద్ధింప చేస్తాను అంటున్నాడు. నీవు అడిగితే నిశ్చయంగా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో నుండి నీవు ఇంకా సమాధానం పొందుకోలేని స్థితిలో ఉన్నావు అంటే నీకును దేవునికి మధ్య ఏదో ఒక అడ్డు కూడా ఉండి ఉన్నదని జ్ఞాపకం చేసుకో. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా, నా జీవితము నీ ముందల పెడుతున్నానయ్యా, నా బ్రతుకుని నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా. నా జీవితం ఇది దేవా, నా యొక్క మనస్సు ఇది దేవా, నా యొక్క హృదయం ఇది దేవా, నా యొక్క ప్రవర్తన ఇది తండ్రి అని నోరు తెరిచి దేవుని సన్నిధిలో విశ్లేషించి దేవుని సన్నిధిలో నీవు అడిగినప్పుడు నీ స్థితిని మారుస్తాడు. నీవు కోరుకుంటున్న కోరికను కూడా సిద్ధింప చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం దేవుని సన్నిధి నుండి ఇంకా వస్తూ ఉండి దేవుని సన్నిధి నుండి ఇంకా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉంటావు? అది దేవుని నామమునకు అవమానము కాదా? అది దేవుని యొక్క నామమునకు అపకీర్తి కాదా? దేవుని బిడ్డగా పిలువబడుచున్నటువంటి నీవు దేవుని నుండి ఆశీర్వాదములు పొందుకోవాలి అన్నదే ఆశీర్వాదములకు కర్త అయిన దేవుని యొక్క వాంఛ అయినది. మరి నిశ్చయంగా ఆయన యొక్క కోరికను నువ్వు సిద్ధింప చేయాలి అంటే దేవుడు నీకు అప్పగించినటువంటి పని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన నిజ జీవితంలో ఆత్మల కొరకైనటువంటి భారము కలిగిన వారిగా ఉంటూ ఉన్నామా? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉంటూ ఉన్నామా? మన ప్రక్కని వారు నశించిపోతూ ఉంటూ ఉండగా, దుష్టత్వంలో మునిగిపోయి ఉండగా, అపవిత్రతతో కమిలిపోతూ ఉంటూ ఉండగా, అపరిశుద్ధతలో నిలిచి ఉండగా వారి కొరకు నీవు ప్రార్థన చేసే స్థితిలో ఉంటూ ఉన్నావా? నీవు జ్ఞాపకం చేసుకునే హృదయాన్ని కలిగి ఉన్నావా? అట్టి మనస్సు, నీ యొక్క హృదయము ఎల్లప్పుడూ కూడా అట్టి వారి మీద దృష్టి నిలపబడి ఉంటూ ఉన్నదా లేదా అన్నది జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి అడుగు. అయ్యా, ఇతరులను ప్రేమించే హృదయం నాకు ఇవ్వయా, ఇతరుల కొరకు ప్రార్థన చేసే భారాన్ని నాకు ఇవ్వయా, ఆత్మలను నీ యొద్దకు సంపాదించిన కొరకు కావలసినటువంటి నేర్పరితనాన్ని నాకు దయచేయి నాయనా అని మంచి కాపరి అయినటువంటి దేవుని వైపు చూసి అడుగు. నా ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము నమ్ముకున్నటువంటి దేవుడు మనకు దేవుడై ఉన్నాడు, నిత్య సహాయకుడై ఉన్నాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా నీకు సహాయం చేయబడి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం. అయ్యా, నా బ్రతుకుని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తనని మార్చు, నా బుద్ధిని సరిచేయి దేవా అని నోరు తెరిచి అడుగు. నా ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా నిశ్చయంగా నీ ముఖము మీద కమ్ముకున్న ప్రతి బాష్ప బిందువుని కూడా తుడిచి వేస్తాను అని దేవుని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నిస్సందేహంగా అయ్యా, నా జీవితాన్ని నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా, నా బ్రతుకుని నీకు సమర్పిస్తున్నానయ్యా, నన్ను బాగు చేయి దేవా అని అడుగు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు, దేవా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. మీరు పలికిన ప్రతి మాట మా జీవితాలలో నాయన 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 అన్వయింప చేసుకోగలిగే ఆత్మ భారాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఏదో నాయన ముఖస్తుతి చేసేవారిగా, నాయన నాయన నీ నామములో నామకార్థంగా ప్రార్థన చేసేవారిగా మేము ఉండకుండా బలమైనటువంటి ఆత్మ భారము కలిగిన వారమై ఆత్మ మూలుగులతో అంగలార్పులతో నాయన నీ సన్నిధిలో నాయన నాయన అంగలార్చే అనుభవాన్ని మాకు దయచేయ వేడుకుంటున్నానయ్యా. మా మోకాలు నిత్యము నీ సన్నిధిలో నలగగొట్టబడే ఆత్మను మాపై కురిపించమని వేడుకుంటున్నానయ్యా. ఆత్మల కొరకైన భారముతో నింపబడిన పరిశుద్ధాత్మలు మాపై కురిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీ సన్నిధి నుండి సమాధానమును పొందుకొనుటకు సమాధానకర్తవైన నీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ఈ యొక్క యెరూషలేము పట్టణములో ప్రభు నీ సన్నిధిలో నిత్యము కూడా దాఖలు చేయబడిన అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ ఆశీర్వాదం పొందుకొనుట కొరకు నిత్యము కూడా నీ సన్నిధిలో ప్రభువైన మోకరించే ఆత్మాభిషేకమును మాపై కురిపించమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు ప్రభువా, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. మోకరించిన ప్రతి బిడ్డ మోకాలులో ఆత్మల కొరకైన భారము యేసు నామములో కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ రాజ్యమును కట్టుకొనుటకు కావలసినటువంటి భారమును ప్రతి
ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయనా. నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు నాయనా, నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము తండ్రి. విన్న ప్రతి బిడ్డ జీవితంలో దేవా నీకే స్తోత్రాలు, దేవా నీకే వందనాలు. వారి అడుగుతున్న ప్రతి దానికి కూడా సమాధానం అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయనా. వారి హృదయ వాంఛలు యావత్తును కూడా తీరుస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయనా. వారి హృదయ భారాన్ని తొలగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభువా, నిన్న మాటలను పెడచెవిన పెట్టే వారిగా కాకుండా నాయన హృదయమునందు స్వీకరించగలిగే క్రీస్తు యేసు మనస్సును మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.